ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. సంతోషంలో ప్రజలు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ముస్లిం ఉద్యోగులకు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొహరంను షియా ముస్లింలు సంతాప దినంగా పిలుచుకుంటారు కాబట్టి మొహరం ఇస్లామియా క్యాలెండర్ మొదటి ఇస్లామియా సంవత్సరం మొహరం మాసం ప్రారంభ రోజున ఇస్లామిక్ కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రాచీన కాలంలో అరబులు క్యాలెండర్ను ఉపయోగించేవారట. ఈ మాసంలో 10వ రోజున పీర్ల దేవుల ఊరేగిస్తారు. అయితే హజరత్ ఇమాం హుస్సేన్ స్మరిస్తూ తమ సంతాపం తెలుపుతున్న రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే అతి ప్రధానమైన పండుగలు ఇది ఒకటి. అయితే మొహరం సందర్భంగా తెలంగాణ సర్కారు 2 రోజుల హాలిడేస్ అయితే ప్రకటించారు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం 16, 17 తేదీల్లో ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవులు అయితే ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. త్వరలోనే జారీ చేస్తామని చెప్పడం జరిగింది మంత్రి రేవంత్ రెడ్డి. దీనిపైన ఆశా వాళ్ళు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధానంగా బీపీఎల్ కుటుంబాలకైతే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక అన్నిటికీ ప్రధానంగా 6 గ్యారెంటీలో అమలు పెట్టాలంటే రేషన్ కార్డులు అయితే తప్పనిసరి అవుతుంది. కాబట్టి దీనిపైన త్వరలోనే సమావేశం చర్చించిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినాయి. రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల కార్డులు. ఇలా దాదాపు కార్డులు పోర్టల్లో ఓపెన్ చేస్తే మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు అనమాట. సో కొత్త ప్రొఫార్మా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మీ సేవలు అయితే ఓపెన్ చేయాలో ఒకవేళ చేసిన తర్వాత మీ సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్తగా దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉండగా, ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు 2 పిల్లలు ఉంటే భార్య పేర్లు కార్డులో ఉండి పిల్లల పేరు లేకపోయినా 2 పిల్లలు ఒకరి ఉన్న మెంబర్ ఎడిషన్ అనగా ఎడిట్ చేయడానికి సభ్యులు మార్పులు చేర్పులు అయితే తీసుకోబోతున్నారట. సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే